జ్ఞానాన్ని కర్మలో అనుభవం చేసుకోవాలి. అంతేకాదు ఇతరులకు కూడా వినిపించాలి. జ్ఞానం మనం ఒక్కడమే వినేసి అనుభవంలో తెచ్చుకున్నాం కాదు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనం చెప్తే వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అనుభవంలోకి తెచ్చుకున్నాక మనం వినిపించాలి వాళ్ళకి. కర్మానుభవం పొందేందుకు అర్హులుగా చేయాలి. వాళ్ళకు కూడా మంచి కర్మల యందు అనుభవం పొందేలాగా అర్హుల్ని చేయాలి. మరి వారు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి కదా, ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి. మనం బాగుపడితే ఒకళ్ళు బాగుపడితే వాళ్ళ నుంచి 10 మంది బాగుపడతారు. ఉత్తమ కర్మలు, ఉత్తమ గుణాలు అన్ స్వీకరించాలి. మనం చేసే పనులు, మన గుణాలు కూడా ఉత్తమంగా స్వీకరించి పరివర్తన చెందాలి. ఉంటాయి మనలో అనేక చెడులు ఉంటాయి, వాటిని విడిచిపెట్టడానికి మార్గం ఏంటి? ఉత్తమ గుణాలు, ఉత్తమ పనులు మనం స్వీకరించి పరివర్తన చెందాలి. వ్యర్థ సంకల్పాలు చేయకుండా మనసుని భగవంతుని స్మృతిలో ఉంచుకోండి. ఊరికి వచ్చేస్తాయి వ్యర్థ సంకల్పాలు, పనికొచ్చేది ఒకటి ఉండదు, అన్నీ వ్యర్థమే. ప్రతి క్షణం వ్యర్థ సంకల్పాలే. వాటిని వదిలించుకోవాలంటే భగవంతుని స్మృతి ఒకటే దారి. దాన్ని అలా ఉంచుకోవాలి మనసుని. మన శరీరం, మనస్సు, ధనం ఇదంతా మనం ఇతరులు భగవంతుని మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. మన శరీరంతో ఏదైనా దేవుని సేవ చేయాలి, మనసుతో దేవుని స్మృతి చేయాలి, మన ధనంతో ఏదైనా దేవుని కార్యం చేయాలి. మనల్ని భగవంతుని సమీపంలోకి తీసుకెళ్తే కానీ ఊరికే నోటి మాటలు చెప్పి మన వాటిని కూడా మన స్వయానికి ఉపయోగించుకుంటే మనకి భగవంతుని మార్గంలోకి వెళ్ళదాం. ఇదే నిస్వార్థమైన సేవ. ఇలా చేస్తే మనకున్న దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. నిస్వార్థమైన సేవ అన్నమాట. మహాత్ములు ప్రేమను అందిస్తారు, మంచి విషయాలపై మనకి తెలియజేస్తారు. ప్రేమగా ఎంత గురువులు ఎలా ఉంటారో సన్నిధికి వెళ్తేనే ఎంతో ప్రేమ, మనకి ప్రేమను అందిస్తారు, మంచి విషయాలు చెప్తారు. భగవంతుని సమీపించకుండా ఎవరో ధర్మాతీత స్థితిని పొందలేరు. ఆయన సమీపించకుండా దేవునికి సమీపంగా లేకపోతే కర్మాతీతం, మనం చేసే పనుల నుండి అతీతంగా మారలేము. ఇంకెప్పుడు కర్మలు చేసుకుంటానే వెళ్తాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఏ కర్మ ఉండదు, మన సాయంపై ఉంటుంది. అలాంటి స్థితిని పొందాలంటే ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. క్రోధంలో ఇతరులకు వేరవడానికి అంటే కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఇంకెల్లప్పుడు శత్రువులుగా భావించి దూరం పెట్టకుండా మనం ఏం చేయాలి? ప్రియంగా మాట్లాడి వాళ్ళలో పరివర్తన తేవాలి. క్రోధానికి అతీతంగా ఉంటూ ఒకవేళ ఉన్నా మన మన అలవాటుగా చేసుకుని మనం ప్రేమ చూపిస్తూ మన మొహంలో క్రోధం చూపించకుండా అలా మాట్లాడకుండా మనం వెళ్ళిపోవాలి. ఇతరులను పడవేసి మనం రక్షించుకోవటం మంచి ఉత్తమ లక్షణం కాదు. మనం ఇతరులను పడవేస్తామంటే ఇతరులకు హాని చేయటం, లేకపోతే అలా ఏదో చేయటం, అది ఇది ఉంటాయి కదా అనేక గుణాలు మనకి. అలా ఇతరులను ఎప్పుడు పడవేయకూడదు. వాళ్ళని కింద పడేసి గుణాలు కానీ అని ఏదైనా చేయటం ఉత్తమ లక్షణం కానే కాదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనల్ని బలహీనపరుస్తాయి. ఇతరులకు హాని చేస్తే మనం బలహీనం అయిపోతాం నిజంగానే. ఎవరికైనా ఉత్తమంగా ఒక మంచి పని చేసామనుకోండి, మనకే ఆత్మబలం వస్తుంది, వాళ్ళు మనల్ని గ్రహిస్తారు, మనం బలహీనపరుస్తాయి. ఇంకా ఏంటంటే మనకున్న విశేషమైన గుణాలు, సంపద వల్ల అహంకారం వచ్చేస్తుంది. మనలో కొంచెం అందంగా ఉన్నా, మంచివి బట్టలు కట్టుకున్నా, నగలు ఉన్నా, దానం ఉన్నా, ఇంకా ఎంత అలా వచ్చేస్తుంటే నా అంతటి వాళ్ళు లేరన్నంత అహంకారం మనకు వస్తుంది. ఇవన్నీ పరమాత్మ మనకు ప్రసాదించాడని సంతోషించాలి, కానీ అహంకారం పొందకూడదు. మనకున్న సంపదలు, మనకున్న సౌఖ్యాలు, మనకున్న రూపురేఖలు, లావణ్యాలు అనేకం ఉన్నాయి మనకి. అన్నిటినీ భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. మనకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు, అయినా మనకు అహంకారం వచ్చేస్తుంది. అలాగే నిందాస్తుతులను తీసుకోకూడదు. ఎవరైనా పొగిడారంటే కొండ ఎక్కుతాం, చిన్న మాట అంటే కింద పడిపోతాం, దాన్ని కూడా తీసుకోకూడదు. అందరిలోనూ ప్రియంగా ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఈ నిందకి, ఈ పొగడ్తకి అతీతంగా ఎలా ఉండాలి? అందరితో ప్రియంగా ఉండాలి. నవకాయ పిండి వంటలు తిన్నా సరే, మనం సామాన్య భోజనం చేసినా సరే ఒకేలా తృప్తిపడాలి. అది లభించినప్పుడే తింటాం, లేదంటే ఎవరైనా మామూలు భోజనం పెట్టినా మనం అంతే ఇదిగా స్వీకరించాలి. మరి దీన్ని వాడు అలాగా ఇలాగా ఇలాంటి మాటలు మనం చెప్పుకోకలేదు. ఎంతో మంచి భోజనాన్ని ఇష్టం అనిపించింది అనేది కాకుండా అది కూడా భగవంతుని ప్రసాదంగానే స్వీకరించాలి. ప్రతిరోజు మనం తింటున్నాం,
మనం తినటానికి మనం ఉండాలి కదా. ప్రసాదం దేవుడి ప్రసాదం మనకు తినే రోజు ఉందనుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం మనం ప్రసాదంగా ప్రతి క్షణాన్ని మనం దేవుడిచ్చిన ప్రసాదమే నిజంగా. ఈ క్షణం మనం తీరిపోతే అయిపోద్ది. అందుకని ఆ విషయం మనం తెలుసుకుని ప్రతి భోజనాన్ని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి గంటని, ప్రతి క్షణాన్ని దేవుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి మనల్ని మనం సంస్కరించుకుంటూ ముందుకెళ్ళామంటే ఏం కావాలి మనకి ఇంత చాలు.